గులిబింద చేప ఇది. గులిబింద చేపలండి, లైట్ పింక్ కలర్లో ఉంటాయండి, బాగుంటుంది కలర్. ముందు స్టవ్ వెలిగించుకొని అన్నం పెట్టుకోవాలి. 4 స్పూన్లు వేస్తాను. నూనె వేడెక్కిందండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. కూర సరిపడా ఉప్పు వేసేస్తుంది. మూత పెట్టుకుంటే ఉల్లిపాయలు వేస్తాయి. 3 పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకుందాం. ఉల్లిపాయలు వేగాయి కదండి, ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిందండి. కారం 1 స్పూన్నర వేస్తున్నానండి. జీలకర్ర పొడి 1 స్పూన్, ధనియాల పొడి స్పూను వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో చేపలు వేసుకోవాలి. చేపలు ఇలా కలుపుకోవాలి. ఎక్కువ వేయకూడదు వాటర్ చేపలకి. 1 స్పూన్ మసాలా ఇలా చల్లుకుని ఇలా కలుపుకోవాలి. ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుని ఉడికితే గులిబిందుల చేపల కూర రెడీ. ఆయిల్ పైకి కదా ఆయిల్. కొత్తిమీర వేసుకుని 1 నిమిషం ఇలా కలుపుకుంటే గులిబిందుల కూర రెడీ.